చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రావడం కోసం అమలుకు సాధ్యం కాని హామీలను ఇవ్వడం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను తన మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయడం చంద్రబాబు నాయుడు గారికి మామూలే. 2014లో దాదాపు 600 హామీలతో మేనిఫెస్టోని ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేశారు. వెబ్సైట్లో కూడా లేకుండా తీసి పడేశారు. 2024లో కూడా అదే తరహాలో అమలుకు సాధ్యం కాని హామీలను భారీగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చి దాదాపు 2 నెలలు కావస్తుంది. ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అమ్మకు వందనం పథకాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. నిరుద్యోగ భృతి కానీ, ఆడబిడ్డ నిధి కానీ, రైతు బంధు కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ ఇటువంటి హామీలేవి వాటి ఊసే లేదు, వాటికి అతిగతి లేదు. అసెంబ్లీ సమావేశాలు మొత్తం గతంలో ఉన్న ప్రభుత్వాన్ని తిట్టడానికి, గతంలో ఉన్న ప్రభుత్వంలోని నాయకులను తిట్టడానికి, వీళ్ళు పొగుడుకోవడానికి మాత్రమే టైం కేటాయిస్తున్నారు. ప్రజా సమస్యలపై కానీ, పథకాలపై కానీ ఎటువంటి సమీక్షలు లేవు, సమావేశాలు లేవు, పరిష్కార మార్గాలు లేవు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఉండేందుకు శ్వేతపత్రాలు అంటూ కాలాన్ని సాగదీయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు కూటమి ప్రభుత్వం. అమ్మకు వందనం పథకం పేరు చెప్పి అమ్మకు పంగనామాలు పెట్టారు. పథకాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. అదే బాటలో మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ అన్న పథకాన్ని కూడా ఇప్పట్లో అమలు చేసేది లేదు అంటూ అసెంబ్లీలో నాదెండ్ల మనోహర్గా చెప్పాడు. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టు గత ప్రభుత్వంలో మీరు ఫూ అనుకుంటూ ఊదుకున్నారు. ఇప్పుడు ఊదుకునే పరిస్థితి ఉండదు. మేము అధికారంలోకి వస్తే 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తామని ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చారు కూటమి నాయకులు. అలా హామీ ఇచ్చిన 3 గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా అటకెక్కించారు. చంద్రబాబు నాయుడు గారికి హామీలను ఇవ్వడం, వాటిని గాలికి వదిలేయడం, మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఏవైతే హామీలు ఇచ్చారో వాటిని దాదాపు 90% హామీలను మొదటి సంవత్సరం నుంచే అమలు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక మొదటి 2 సంవత్సరాలు కరోనా ఉంది. కానీ కరోనా టైంలో కూడా పథకాలను అమలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. కరోనా పేరు చెప్పి ఎక్కడ ఏ పథకాన్ని కూడా ఆపుచేయలేదు. శ్వేతపత్రాలు అంటూ కాలాన్ని వెళ్లదీయడానికి చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారనేది తెలియదు. ఏ సంవత్సరం నుంచి అమలు చేస్తారనేది తెలియదు. అమలు చేస్తారా లేదా అనేది కూడా తెలియదు. చంద్రబాబు నాయుడు గారు నేను సంపద సృష్టిస్తా అన్నారు. సంపద సృష్టించిన తర్వాత అమలు చేస్తారనేది కూడా తెలియదు. ఈ సంపద సృష్టించడానికి 2 సంవత్సరాలు పట్టచ్చు, 3 సంవత్సరాలు పట్టచ్చు. అప్పటిదాకా పథకాల కోసం ప్రజలు ఎదురు చూడాల్సిందే. పాలిచ్చే గోవుని కాదని ఎగిరితన్ని ఎద్దుని తెచ్చుకున్నారు ప్రజలు. ఎగిరితంతున్నారు పాలకులు, భరించాల్సిందే ప్రజలు.